నేను వచ్చేసి ఆఫ్రికాలోనే ఒక మారుమూల దేశమైన జిబోటి అనే దేశంలో ఉన్నాను. ఈరోజు ఈ దేశం గురించి మరియు మనం ఉన్నది వచ్చేసి ఈ జిబోటిలోనే. ఎలా చెప్పాలి మీకు, ఈ జిబోటి దేశం అనేది మన గుంటూరు జిల్లా ఎంత విస్తీర్ణంతో ఉంటుందో అంతే సైజులో అయితే ఉంటుంది ఈ దేశం మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ పెద్ద సిటీలు పెద్ద బిల్డింగ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మొత్తం చూసుకుంటే చిన్న చిన్న బిల్డింగ్లు, చిన్న సిటీ, అలాగే ఒక దేశం కాబట్టి కొద్దో గొప్ప చూడాలంటే ఈ సిటీలోనే చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే జిబోటి, ఈ దేశం పేరు జిబోటినే, మనం ఉన్న సిటీ పేరు కూడా జిబోటినే. మనం వచ్చేసి ఇప్పుడు ఎత్తైన భవనం పైన ఉన్నాం. దానికి కూడా మన తెలుగు వాళ్ళే కారణం, చూపిస్తాలేండి కాసేపట్లో. ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ పైనుంచి ఈ జిబోటి, ఈ ఊరు మొత్తం చూడొచ్చు. కాసేపు మంచి మ్యూజిక్ వేస్తున్నా, చూసేసేయండి. Show them folks what happened when you relentless and your actions start to match the path for what you intended. Put the time in to perfect the craft, I'm the truest in it. Ain't a doubt about it either. When it's in, you better own it. I'ma shout it out the speakers from a small city where not many make it out the gate. I put my all in it to leave no debate on if I'm great. Plenty folks who got opinions that'll never know the stakes. When you solo every battle and your soul ain't got the faith. I'ma pray, I'm a hero but I'm Clark without the cape. Put it on, I'm about to fly when I'm almost about to break. Understand you hold a trial and the triumph in your hand. What's the plan? You can't just take what they give you. You a man, you was chose. This life can get darker before it glows, but we shining and it shows through the flows and the prose that I speak. That's why you can find me at the peak. I get the climbing just when it's looking. లొకేషన్లు నిజంగా చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు వరకు మీరు చూసింది మొత్తం కూడా జిబోటి యొక్క సిటీనే, సిటీ వ్యూవే. అది చూడాలంటే పై పెద్ద బిల్డింగ్ నుంచి చూడాలి. సో ఆ బిల్డింగ్లో ఏంటంటే మన తెలుగువారు పై స్థాయిలో వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి. భయ్య పేరు శ్రావణు, మన తెలంగాణ నుంచి. హైదరాబాద్ భయ్య? సంతోషం, మన హైదరాబాదే. చాలా థ్యాంక్ యూ, మంచి వ్యూ అయితే చూపించారు. అలాగే ఈ భయ్య ఎలా పరిచయం అంటే, నేను జిబోటిలో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసి ఇంకా జిబోటిలో ఉండేవాళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండడం వల్ల ముని అన్నయ్య కాల్ చేస్తే అలా నన్ను సంప్రదించారనమాట. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తా అన్నారు. లేదులే భయ్య, నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి రావడం అయితే జరిగింది. అంతా బాగున్నారా భయ్య? అంతా బాగానే అండి, అంతా బాగానే, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఎలా ఉంది ఇక్కడ జాబ్? అదంతా జాబ్ సెక్యూర్ వైజ్ చాలా బాగుంది. సో 5-8 years నుంచి ఇక్కడ ఉంటున్నంటే, సో ఇట్ ఈస్ నాట్ ఈజీ బట్ ఈస్ గుడ్. సో నీ లెగ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీకు చాలా ఇష్యూ ఉంది. సో నువ్వు సరిగా నడవలేకపోతున్నావు. సో ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ నా సైడ్ నుంచి. సో నాకు చిన్న హెల్ప్ ఏంటంటే, నువ్వు వీడియో జుబూటి చూపించడానికి, సో వీడియో వాక్ చేస్తున్నావు ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అది కూడా మన తెలుగు వాళ్ళకి చూపించడానికి. సో నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు అంత దూరం నుంచి వచ్చి ఇలా వీడియో చేయడము పర్లేదు, అలవాటు. ఇంకా ఎంత పర్లు అయినా కూడా బట్ చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఎంతైనా మనవాడివి, అంత దూరం నుంచి వచ్చి రావడం అంటే ఇది నాట్ ఈజీ, రైట్? సో నేను ఏం చేస్తానంటే, నా ఉన్న అసిస్టెంట్ పంపిస్తాను. ఇప్పుడు లోకల్లో కూడా కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు వీడియో చూడాల్సింది చేసుకో, కానీ నాతో పాటు ఒక పర్సన్ పంపిస్తాను. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మాట మాత్రం వదిలేద్దు. నేను ఒక మాట ఇస్తున్నాను, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ప్లీజ్ కాదని మాత్రం చెప్పొద్దు, సరేనా? ఇంకా ఇలాగే ఉంటుందండి మన తెలుగువారు. నిజంగా మంచి స్థాయిలో ఉన్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. నో ప్రాబ్లం, ఎనీ టైం, ఆల్వేస్. సో ఇక్కడ నేను, నా కాలు బాగాలేదని కాదు భయ్య, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా కాలు పర్లా ఎట్లా ఉన్నా చేస్తాను. ఎందుకంటే నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయింది. అది నా 4వ దేశం 5వ దేశం. అప్పటి నుంచి 15 దేశాలు ఇదే కాలుతో చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇంకొక 5 దేశాలనే తిరిగేస్తాను. మెయిన్ మీరు చెప్పింది నాకు నచ్చింది ఏంటంటే, కొంచెం ప్రాబ్లం అవుద్ది, లోకల్ లాంగ్వేజ్ అన్నారు. ఇంకా మీరు ఇచ్చే ఈ సపోర్ట్ ద్వారా ఇంకా మన వాళ్ళకి ఇంకా ఎక్కువ చూపించవచ్చు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, చాలా సహాయం చేస్తున్నారు నిజంగా. కార్ వచ్చేసింది. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? అమీన్. సో ఇతనే మనకి ఈరోజు తిప్పి చూపించబోతున్నాడు ప్లేసెస్ అవన్నీ కూడా. లెట్స్ గో. ఇప్పుడే మనోడు డౌన్ టౌన్ అనే ఏరియాకి తీసుకొచ్చేసాడండి. ఈ ఏరియాని హమోడీ సెంటర్ అంటారంట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ చూసుకున్నా కానీ మసీదులు అయితే కనపడుతూ ఉంటాయి. ఈ జిబోటి దేశం అనేది ఒక ఇస్లామిక్ దేశం అండి. అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు. 96% ముస్లింలు, 4% పక్కనే ఇథోపియా దేశం, సొమాలియా దేశం ఉంది కదండి. కాబట్టి క్రిస్టియన్స్ కూడా ఉంటారు ఇక్కడ. వీళ్ళ ప్రధాన భాషలు వచ్చేసి ముస్లిం కంట్రీ కాబట్టి మనకి ఖురాను అరబిక్లో రాసి ఉంటుంది. కాబట్టి వీళ్ళ ప్రధాన భాష అరబిక్. ఆ తర్వాత ఫ్రెంచ్ భాష. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఫ్రెంచ్ భాష వీళ్ళ ప్రధాన భాషలో ఒక భాషగా ఎందుకు ఉంది అంటే, 1977 వరకు కూడా ఫ్రెంచ్ వాళ్ళ కాలనీగా అయితే ఉంది జిబోటి దేశం. కాబట్టి
ఇక్కడ స్కూళ్ళల్లో కానివ్వండి, మనం బోర్డుల మీద ఎక్కడ చూసుకున్నా కానివ్వండి, ఫ్రెంచ్ భాషలో పేర్లు అయితే ఉంటాయి. అలాగే ఈ దేశంలో ఇంకొక 4 భాషలు కూడా మాట్లాడతారండి. ఇథోపియా పక్కనే దేశం ఉంది కాబట్టి అమ్హారిక్ అనే భాష మాట్లాడతారు. అలాగే ఇథోపియాలో ఇంకొక తెగ అఫార్ అనే తెగ, వాళ్ళకి కూడా ఒక భాష ఉంది. ఇక్కడ అఫార్ అనే భాష కూడా మాట్లాడతారు. పక్కన సొమాలియా దేశం ఉంది కాబట్టి ఇక్కడ సొమాలియా భాష కూడా మాట్లాడతారు. ఇంకొకటి, ఈ దేశం ఏంటంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయ్యింది. మీరు చూస్తుంటే పోర్ట్ ఏరియా ఉంది కదా, మెయిన్ ఈ దేశం మొత్తానికి కూడా విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతుల ద్వారా నడుస్తుంది అన్నమాట. మొత్తం దాని మీద ఆధారపడింది. వాళ్ళతో మరి డీలింగ్లు ఎన్ని చేయాలంటే ఇంగ్లీష్ భాష రావాలి కదా, ఇంగ్లీష్ కూడా వస్తుందండి చాలామందికి. కాబట్టి మొత్తం 6 భాషలు అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలరు. దీన్ని హమోడీ సెంటర్ అని ఎందుకంటారంటే ఇక్కడ ఈ జిబోటీలోనే ఫేమస్ మాస్క్ హమోడీ మాస్క్ అంటారు. ఒకసారి మరి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. అలాగే ఇది చాలా పాత మసీదు కూడా అంట, సేమ్ ఇంకా మన సైడ్ మసీదులాగే అండి. అందరూ చెప్పులు ఇప్పే వెళ్తారండి, ఎందుకంటే మనకి గుడి ఎలాగో ఇక్కడ ముస్లిమ్స్కి ఇది పవిత్ర స్థలం. అలాగా షార్ట్ వేసుకున్నా కదండి, షార్ట్లు వేసుకుంటే మసీదులోకి వెళ్ళలేదంట. సో కాబట్టి మన అమీన్ బ్రోని వెళ్ళి వీడియో తీసుకురామన్నాను. చూసారు కదండి, సేమ్ ఇంకా మన సైడ్ మసీదులో ఉన్నట్టుగానే ఉంది. ఇంకా ఈ దేశ జనాభా మాట్లాడుకుంటే కేవలం 10 లక్షల మంది మాత్రమే అండి. అంటే గుంటూరులో ఉన్నంత పాపులేషన్ ఈ దేశం మొత్తం మీద ఉంది. ఈ దేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ హమోడీ సెంటర్ దగ్గరే పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచే ఉంటాయండి. ఈ దేశం మ్యాప్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసుకోండి. పొడుగు వచ్చేసి 284 కిలోమీటర్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 314 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ సెంటర్ నుంచే వెళ్తారు. బస్సులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. కుదిరితే రాబోయే వీడియోలో ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ట్రై చేస్తాను. గొంతుల్లోకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఒక గొంతులోకి వస్తే చూడండి అసలు ఏ విధంగా ఉందో ఏంటో. ఇక్కడ ఇదే మార్కెట్. ఇక్కడ ఏంటంటే వీడియోలు తీయడం చాలా కష్టం అండి. పోలీసులు కూడా వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు ఏంటి ఇట్లా అడుగుతున్నారు, చాలా కష్టంగానే ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా ఈ విధమైన లోకల్ ఫుడ్ తింటారండి. కేవలం 50 రూపాయలే అంట ప్లేటు. అలాగే ఇప్పుడు మనం ఉంది ఎక్కడో బయట కాదు, సిటీ సెంటర్లోనే కాబట్టి గొంతులు చూస్తానికి ఎక్కడో ఊరవతలు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇంక ఇదే అండి సిటీ మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ ఈ దుకాణాలు అవన్నీ పెట్టుకొని వచ్చే ప్రజల కోసం సెట్ చేసుకున్నారు. How much? This one, 9,000. 9,000. Oh my god, 9,000 అంటే మన డబ్బుల్లో 4,500. This one. Oh, this all 9,000. Yes. Okay. I am very poor guy. How are you? I am good. I'm go. What about you? Yeah, I am good. బాగున్నాను. How are you, Akiri? Your family? ఓకే బ్రో. వీళ్ళ డబ్బులను వచ్చేసి ఫ్రాంక్ అంటారండి. ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు కదా, వీళ్ళ కరెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 1000 రూపాయల నోటు. ఇలాగా ఇదే స్టార్టింగ్ నోట్. ఇక్కడ ఇలా 10,000 రూపాయల నోటు వరకు ఉంటుంది. వీళ్ళ ఇప్పుడు 1000 రూపాయలు మన డబ్బుల్లో 500 రూపాయలండి. అంటే మన 500 ఇక్కడ 1000, వీళ్ళ 1000 500. మన రూపాయి ఇక్కడ 2 రూపాయలండి. ఇదిగోండి గొంతులోకి వచ్చాము. మొత్తం చూస్తున్నారు కదా రోడ్ల మీదే, ఇంకా మొత్తం మురికి అదంతా విపరీతమైన స్మెల్ అయితే వస్తుందండి. ఎలా ఉంటున్నారు ఏంటో, చాలా కష్టం కదా. ఇంకా ఇక్కడ ఈ దేశంతో ఇలా ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశం చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ బస్ స్టాండ్ ఆ మసీదు చూసుకొని మసీదు లోపల నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇటు వచ్చేసాము.
అసలు ఇదే అండి ఇంక సిటీ. కాకపోతే అటు సైడ్ ఇంకొంచెం కొద్దిగా డెవలప్ కనపడిద్ది. ఎలా అంటే రోడ్లు ఉంటాయి, కొన్ని షాపులు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తినాలన్నా, మంచి ఫుడ్ ఏమైనా షాపింగ్ చేయాలన్నా కానీ అటు సైడ్ ఉంటుంది. అటు వెళ్ళి చూసేద్దాం. السلام عليكم ورحمة الله. كيف حالكم يا رجال؟ لو سمحتوا أخوكم وصال المدينة من ليس لديه عمل وتروح مع الصحة. الله يرفع قدركم. بدينا غدا. غدا نبغى معكم. ఓకే బాయ్. ఇప్పుడు ఒక ఆయన వచ్చి డబ్బులు అడిగాడు కదండి. వాళ్ళు ఏంటంటే యమెన్ అని పక్కన, దే ఆర్ ఫ్రమ్ యమెన్. యమన్. ఓకే, పక్కన యమెన్ దేశం ఉంది కదండి. అది కూడా కొంచెం చెప్పాలంటే దాడులు అయ్యి జరుగుతా, కొంచెం యుద్ధ ప్రభావాలు వీటి వల్ల అక్కడ నుంచి చాలామంది పక్కనే ఉండడం వలన ఈ జిబోటి దేశానికి వచ్చి కూడా చాలామంది పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇట్లా డబ్బులు అడుగుతూ ఉంటారు యమెన్ వాళ్ళు. ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ వెళ్ళేదారిలో. ఇదిగోండి మొత్తం ఎలక్ట్రానిక్స్ అవన్నీ, పౌచ్లు గిట్రా మొత్తం అన్నీ. ఒక ప్లేట్లోనే 4 అయితే ఫుడ్ తింటున్నారండి. సిటీ సెంటర్ కాబట్టి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. కమోడ్స్ వచ్చేసి మన ఇండియన్ కమోడ్సే అండి. ఇక్కడ వాడుకోవాలి. ఒకవేళ వెళ్ళాలి అంటే కనుక వాళ్ళకి ఇంత డబ్బులు పే చేసి వాడుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ తిరిగి తిరిగి మట్టి అయిపోయినాయి కాళ్ళు. చాలా పెద్ద మార్కెట్ ఉంది జిబోటి దేశంలో. ఎవరికి ఏం కావాలన్నా కానీ ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇంకా అందుకే ఎక్కడ ఇప్పుడు చాలా దగ్గర తిరిగాము, ఎంత దూరం వెళ్ళినా ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి. హే హాయ్, హౌ ఆర్ యూ? అలాగే ఇక్కడ మన ఇండియన్స్ కొన్ని వృత్తుల్లో అయితే ఉంటారండి. ముఖ్యంగా గుజరాత్, ఉత్తరాఖండ్ ఇట్లా పలు ఊర్ల నుంచి అయితే ఉంటారు. మన తెలుగు వాళ్ళు అయితే తక్కువ. అది నేను చూసింది ఏంటంటే సెలూన్ షాపులు ఉంటాయి ఇక్కడ, వాటిల్లో కనపడతారు. ఇప్పుడు ఏదో ఒక సెలూన్లోకి వెళ్ళి చూపిస్తాం మన ఇండియన్స్ని. कहाँ से भैया? गुजरात से. नरेंद्र मोदी जी మన గుజరాత్ నుంచే అంట. బాయ్ బాయ్ భయ్యా, ఆల్ ది బెస్ట్. कैसे है बिजनेस? अच्छा है, सब ठीक है. तो शॉप भाई నమస్తే. कैसे है इधर? सब ठीक. ये आपका दुकान है? मनोल दे ఇది కూడా షాపు ఇండియన్స్ దే. कैसे है बिजनेस? अच्छा है, ठीक चल रहा है अभी. ఓకే భాయ్, ధన్యవాద. आप कहाँ से भाई? గుజరాత్. ఇది మొత్తం ఇంకా సిటీ సెంటర్ మాదిరిగా. ఇంకా ఇక్కడ ఎవరైతే కొంచెం మంచిగా షాపింగ్లు గట్రా చేయాలనుకుంటారో ఇక్కడ చేయొచ్చు అండి. మొత్తం ఈ విధంగా ఉంది. ఈ సిటీలో ట్రాఫిక్ కూడా ఎక్కువే అండి. ఓ సారీ, ఏదో చెప్పాడు, ఏదో అర్థమైంది. ఆయన ఏదో అడుగుతున్నాడా అనుకుని అర్థం కాలే. ఆయన కొనుక్కోలే అడిగాడంటండి. ఓకే బాయ్, హ్యాపీ, బాయ్ బాయ్. ఇక్కడ ఆవకాడో జ్యూస్ అయితే బాగా ఫేమస్, ప్రతి దగ్గర దొరుకుద్ది. వీళ్ళంతా కూడా సముద్రానికి ఆ దరి పక్కన ఉన్న యెమెన్ దేశం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం అయితే చేస్తున్నారు. ఒక జ్యూస్ వచ్చేసి 125 రూపాయలు అయితే తీసుకున్నారు మన డబ్బుల్లో. బాగుందండి. ఇది వచ్చేసి టర్కిష్ మాస్క్ అని చెప్పి ఈ జిబోటి దేశంలోనే పెద్ద మసీద్ అండి. ఈ మాస్క్ ఏంటంటే ఈ జిబోటి ప్రభుత్వానికి టర్కీ గవర్నమెంట్ కట్టించి ఇచ్చిందనమాట, రూపాయి కూడా తీసుకోకుండా. 2019లో ఓపెన్ చేశారు. ఈ జిబోటి దేశంలోనే పెద్ద మసీద్ అండి ఇది. లోపలైతే వీడియో తీయడానికి లేదంట. ఈ బిల్డింగ్లు అన్నీ కూడా చైనా వాళ్ళు కట్టారంట అండి. ఇక్కడ దీంట్లో వచ్చేసి మాలు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడానికి రెసిడెన్సీ బిల్డింగ్లు అవన్నీ అంట. ఇప్పటి వరకు మనం చూసుకుంటే దరిద్రం అంతా చూసుకున్నాం. ఇక్కడ కొంచెం అభివృద్ధి అయితే కనపడుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఈ మసీద్ ఉంది కదా, దీంట్లోనే ఈ దేశ ప్రెసిడెంట్ అయితే వచ్చి ప్రతి శుక్రవారం నమాజ్ అయితే చేసుకుంటారంట. వాట్ ఈజ్ యువర్ ప్రెసిడెంట్ నేమ్?
Ismaël Omar Guelleh. వద్దు అన్నా కానీ తినాల్సిందే అని చెప్పి మొహమాటంగా తీసుకొని వచ్చేసారు రెస్టారెంట్కి. ఈ దేశంలో ఎక్కువగా వీళ్ళు చికెన్ ప్లస్ రైస్ ఇట్లా తింటారంటండి. లెగ్ పీస్ ఇలా ఇచ్చారు. అలాగే చేప కూడా తింటారు ఫ్రై చేసుకొని అట్లాగా. బాగా ఉడికింది. బ్రో చాలా బాగుంది. ఇంకా బ్రో కూడా ఫుడ్ తినేసాం. బాగుంది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ బల్బలా అనే ఒక ఊరండి. అంటే ఇందాడదా మనం చూసిన సిటీ అయితే ఇది టౌన్ అనమాట. సిటీనే ఆ రేంజ్లో ఉంటే మరి టౌన్ ఎలా ఉండిందో చూద్దాం వెళ్ళి ఇప్పుడు. ఆ వెనక మొత్తం ఆ బల్బలా అనే ఏరియానే. కాసేపట్లో లోపలికి వెళ్తాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం పోర్ట్ ఏరియా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఈ మనం ఉన్న జిబోతి అనే దేశానికి ముఖ్యంగా ఆ పోర్టే ఇంపార్టెంట్. అది వచ్చేసి కొత్తగా కట్టిన పోర్ట్ అంట. అలాగే అటు చూసుకుంటే ఇంకొక పోర్ట్ ఉందండి. మనకి సాధారణంగా పోర్టుల్లోకి వెళ్ళి వీడియోలు తీయలేము కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ కనపడుతుంది కాబట్టి చూపిస్తున్నా. ఇక్కడ దూరంగా మీకు కంటైనర్లు కనపడుతున్నాయి కదండి. సో అవన్నీ కూడా కంటైనర్లు షిప్పుల్లో వచ్చి అక్కడ స్టోర్ చేసేసుకొని వేరే దేశాలకి ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటారు. అలాగే పక్కన ట్యాంకులు కనపడుతున్నాయి కదా, వాటిలో వచ్చేసి ఆయిల్ అండి. పెట్రోలు, గ్యాసు, డీజిలు అవన్నీ కూడా స్టోర్ చేసుకొని ముఖ్యంగా ఇథియోపియా ఇతర దేశాలకి అమ్ముకుంటూ ఉంటారు. ఈ దేశానికి ఇంపోర్ట్ చేసుకొని వేరే దేశానికి అమ్ముకుంటూ ఉంటారండి ఈ జిబోటి దేశం. పాప వాళ్ళిద్దరూ ఆ చిన్న బంతితోనే ఆడుకుంటున్నారు. ఆడుకోండి. అమ్మ ఇదొకటే. Come on. కష్టం బ్రో ఆడడం. కమాన్ ఆడుకుంటున్నాడు. అదో మళ్ళీ మామూలు పొజిషన్లోకి వెళ్ళిపోయింది. కష్టం బ్రో ఆడడం. ఇదే అండి ఇంకా బల్బలా. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి, ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్లు అయితే మనకి ఈ విధంగానే ఉన్నాయి. సో ఎక్కడైనా ఇప్పటి వరకు చూసుకుంటే ఇథియోపియా దగ్గర నుంచి ఈ జిబోటీలోకి వచ్చినా కానీ బల్బలా ఏరియా రైట్. హయాబి. ఓకే, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ బల్బలా. ఓకే, నైస్ ఏరియా. కాసేపు చూద్దాం ముందరికి వెళ్ళి ఇంకెలా ఉంది ఏంటో. హాయ్ పిల్లలు, బాగున్నారా? Yeah. Bye. Hi bro. Yeah. How are you? I'm fine. Can I see the game? Yeah. Come on, let's show me. Hey guys, how are you? Hello. Can I see the game? Video as India. India. Okay guys, all the best. All the best. Jai Africa. Jai Africa. So in Africa, in Djibouti, people are eating goats. Yeah. That's why we can see everywhere goats. Yeah, exactly. Goats Okay, is nice. cheaper, Goats is cheaper and delicious. డెలిషియస్. రుచికరంగా ఉంటుంది, తక్కువ ధర అంట మేక. హౌ మచ్ వన్ గోట్? 20,000 ఫ్రాంక్స్ అంటే 10,000 రూపాయలండి మన డబ్బుల్లో. అమ్మ ఈ బల్బలా అనే ఏరియాలో ఎక్కడ కాలువలు లేవండి. మొత్తం ఇంక రోడ్డు మధ్యలోనే కాలువ, ఇంక దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అసలు అమ్మ ఎలా ఉంటున్నారా బాబు, రోడ్డు కూడా లేదు ఇక్కడ. ఈ బల్బలా అనే ఏరియాతో మామూలు విషయం కాదు, రోడ్డు మీదే. పెద్ద టాస్కే అండి వెళ్ళడం కూడా. 1 2 వావ్, అప్పో చాలు 1
అమ్మ మెత్తంగా ఉందిగా. రోజు ఇంకా నాకే ఎంత కష్టంగా ఉంటే ఈ కొద్ది అడుగులకి ప్రజలకి ఎంత కష్టం ఉండిద్ది. నిజంగా వీళ్ళంతా కూడా మెచ్చుకోవచ్చండి బాబు. సెల్యూట్. ఇప్పుడు ఇది ఎలా దాటేలా పడం కదా దీంట్లో. వచ్చేసేయండి, రండి. మామూలు నడుచుకుంటే ఏం కదా బాగా. అమ్మా డ్రైనేజ్ వాటర్ మొత్తం చూసారు కదా, అక్కడి నుంచి అలా వచ్చేస్తున్నాయి. పైపులు లేవు, ఏమీ లేవు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఇట్లా వాటర్ అవన్నీ. ఈ మేకలు కూడా అవి అర్థాలే తింటున్నాయండి. ఒకసారి ఆలోచించండి, వీటిల్నే మళ్ళీ మనం తినేస్తున్నాం తెలియక. వేర్ యూ ఫ్రమ్? జిబూటి. వెరీ నైస్ కంట్రీ బ్రో, ఐ లైక్ యువర్ కంట్రీ. జిబూటీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 8 years అవుతుంది. ఎప్పుడైనా చూసారా ఇది? నా లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ కాలేదు, చూడలేదు. ఎలా అనిపిస్తుంది మీకు? ఐ మీన్ వాట్ అబౌట్ యువర్ రిచ్ కిడ్ పర్సన్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ యువర్ కంట్రీ? Wallahi, it's a very good country. Mm. I like my country, and this one, we will find the solution to clear this. Hope it will be clear soon. Yeah, soon, Yeah. soon, inshallah. జై శ్రీరామ్. మన అమీన్ ఏమంటున్నాడంటే, అతను జిబోటి అనేది మన దేశం మంచి దేశం అంతే అండి. ఎలా ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ మన దేశానికి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఆయన అదే పని చేశాడు. దేశం బాగుంది, ఇదంతా కూడా మారాలని కోరుకుంటున్నా అన్నాడు. మంచి విషయం. గుడ్ జాబ్ అమీన్. సలాం అలైకుం. वालेकुम अस्सलाम. नाइस. आपका नाम क्या है? ఓకే బాయ్ గైస్, ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్, గుడ్ బాయ్స్. ఇక్కడ వీధుల్లో ఫుడ్ ఈ విధంగా చేస్తున్నారు. సంబూసా, దిస్ కమీర్, ఓకే. పునుగు, దట్ వన్ బెంగి. ఓ, మన సైడ్ పునుగులాగా. ఇది బల్బలాలో ఉన్న మసీద్ అండి. ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్. ఇంకా ఓకే, అంతా మొత్తం చెక్కలతో రేకులతో నిర్మించారు. హాయ్ హాయ్ హాయ్, నైస్ టు మీట్ యూ. బనానా. టమాటా 1 kg హౌ మచ్ బ్రో? 1 kilo హౌ మచ్? 1 kilo 120. 120, 60 రూపాయలండి కిలో టమాటా. 1 kilo ఉల్లిపాయ హౌ మచ్? 1 kilo 120. ఓకే, ఇదైనా 60 రూపాయలే అండి కిలో మన డబ్బుల్లో. క్యాబేజీ 1 kilo హౌ మచ్? 1 kilo 80. 40 రూపాయలు మన డబ్బుల్లో కిలో. ఈ చిన్నులపాయ 1 kilo ఎంత? 1 kilo is 500. ఓకే, చిన్నులపాయ కిలో 250 రూపాయలండి. బంగాళదుంప 1 kilo హౌ మచ్? 1 kilo 80. 18. No. 80, ఓకే. కిలో 40 రూపాయలండి. రేట్లు కొంచెం పర్లా, వీళ్ళకి తగ్గట్టుగానే సరిపడిన కూరగాయల రేట్లు మాత్రం తక్కువ రేటే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డజన్ హౌ మచ్? This by kilo. ఒక కిలో 50. Yeah. కిలోకి ఎన్నో వస్తాయి మహా అయితే? ఒక కిలో ఒక 12, ఒక డజన్ వస్తాయి అనుకోండి. కిలో 25 రూపాయలు అంటే అండి, పర్లా, తక్కువ రేటే. నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. జిబోటీలో కూరగాయల ధరలు అయ్యి ఇంకా వీళ్ళందరికీ కావాల్సింది ఏం లేదండి. ఆఫ్రికా వాళ్ళంటే మన వాళ్ళు ఏదో తక్కువగా చూస్తారు, అలా కాదు. అంతా ఒకటే అన్నట్టుగా దగ్గరికి వచ్చి భుజం మీద చేసి షేక్ హ్యాండ్ ఇస్తే మంచిగా ఉంటారు. అదే కావాల్సింది. మనిషికి కావాల్సింది విలువ ఎప్పుడైనా కానీ, అది మనమైనా కానీ ఎవరైనా కానీ. బాయ్ బ్రో. బాయా. హాయ్. అన్నాడు అబ్బాయిలు వీళ్ళంతా మనల్ని కుమ్మేరు కదా, ఎంతమంది వస్తున్నారు. మేకలు బ్రో,
హౌ ఆర్ యూ? I have fun. మనకి ఇల్లు చూపిస్తుంది అతనే. మర్యాద రామన్న సినిమా గుర్తు వస్తుంది. Brother. ఓ 2 brother and 1 sister. Go to your home. Let's stop. ఓకే. Okay. I stage ఓ at your home. ఇది బెడ్రూము. నైస్ హోమ్ బ్రో. యూ హ్యావ్ ఫ్యాన్ ఎవ్రీథింగ్. హే హాయ్. Fine. Good. యా గుడ్. వెరీ నైస్ హోమ్. యువర్ హోమ్ చాలా బాగుంది అంటున్నా మీ హోమ్. సో మొత్తం అటు సైడ్ దట్ ఈస్ యువర్ బ్రదర్, దిస్ ఈజ్ యువర్స్. Your home. This is home. ఓకే దట్ వన్. This is little brother. ఓ ఓకే బాగుంది, పర్లేదండి, మంచిగానే ఉన్నారు, ఫ్రెండ్లీగా వీళ్ళంతా. బాగుంది, మంచిగా వచ్చాము. ఇంక ఈ విధంగా ఉంది మొత్తం. అవన్నీ వాటర్ క్యాన్లు పెట్టుకున్నారు, అది వచ్చేసి వాష్రూము, అంతా ఉంది వీళ్ళకి ఫెసిలిటీ బాగుంది. విదేశీలో వచ్చామని చెప్పి చాలా మంది వచ్చారు. అమ్మ ఈ బల్బల అనే ఏరియాలో మనం చూసిన జస్ట్ 10% అండి. అసలు ఎలా ఉందో చూసారు కదా, ఇంకా మీరు అర్థం చేసుకోండి జనాలు ఎంత కష్టపడి ఇక్కడ జీవిస్తున్నారు. నిజంగా వీళ్ళ మనోళ్ళు అంటూ ఉంటారండి, నాకు అది లేదు ఇది లేదు ఇండియా గురించి అది ఇది అని అంటూ ఉంటారు. నాకు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది నిజంగా మనకి చాలా ఉన్నాయండి. కొన్ని దేశాలతో పోల్చుకుంటే మనం ఎంతో నయం, మనకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మారాలండి. సివిక్ సెన్స్ విషయానికి వచ్చేసరికి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇంకా శుభ్రంగా ఉంచుకోవడం, కొన్ని విషయాల్లో మారితే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడో ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క పేద జీవితాలు మీకు చూపించడం అని కాదు, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయండి. ఇది వచ్చేసి సలాం బ్యాంక్ అని చెప్పాలంటే సలాం టవర్స్ అంటారు, దీంట్లోనే సలాం బ్యాంక్ అని ఉంది. జిబోటి దేశంలోనే పెద్ద భవనం అండి. ఇలాంటి మన సైడ్ చూసుకుంటే కామన్ కనపడతా ఉంటాయి, కానీ ఈ దేశం మొత్తం మీద ఇదే పెద్ద బిల్డింగు. మన సైడ్ ఫోన్పే లాగే ఇక్కడ క్యాక్ పే అనమాట, ఇట్లా యాప్లు వాడి పే చేస్తారు. డన్. Cheers. Black coffee without sugar. జిబోటి బావాడి మాల్ ఇదే అండి, ఈ దేశంలోనే పెద్ద మాల్. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసేద్దాం. ఒకటే స్టేరు, 2 స్టేర్లు కూడా లేవు. అలాగే ఇక్కడ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయండి, 2 స్క్రీన్లు ఉన్నాయి. ఈ జిబోటి దేశం మొత్తం మీద ఎవరు సినిమా చూడాలన్నా ఇక్కడికే రావాలి. ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు వాచ్ ఫిలిం ఇన్ జిబోటి కంట్రీ, దే హ్యావ్ టు కమ్ హియర్. దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, నో ఎనదర్. సో అదండి, ఇంకా 2 స్క్రీన్లు. ఇక్కడ ఏదో ఒకరోజు మన తెలుగు సినిమా కూడా పడిద్దిలేండి. ఈ దేశంలో ఒకటే ఒక సిమ్ కార్డు ఉందండి, అదే జిబోటి టెలికామ్ అని చెప్పి. ఎవరు వచ్చినా అదే సిమ్ కార్డు తీసుకోవాలి. నేనైతే వాడుతున్నాను, బాగానే ఉందండి. సిమ్ కార్డు వచ్చేసి ఉత్త సిమ్ కార్డు కొనాలంటే మన పాస్పోర్ట్ ఇచ్చామంటే ఇక్కడ ఈ మాల్లో ఉందిలే జిబోటి టెలికాము, పాస్పోర్ట్ ఇచ్చి 500 రూపాయలు మన డబ్బుల్లో ఇచ్చామంటే సిమ్ కార్డు అయితే ఇస్తారు. మళ్ళీ రీఛార్జ్ వచ్చేసి చాలా రేట్ ఎక్కువ అండి. ఇక్కడ మనకి 3 GB ఉంటుంది ఇంటర్నెట్కి. మనం విదేశాలకు వస్తే మనకి ఇంటర్నెట్ వాట్సాప్ కాలింగ్లే కదా. సో 3 GB ఇంటర్నెట్ వచ్చేసి 250 రూపాయలు 3 రోజులకి. లేదు నాకు వారం రోజులు 7 రోజులు కావాలనుకుంటే కనుక 500 రూపాయలు 12 GB ఇంటర్నెట్ వస్తుంది. నేను 500 రూపాయలు ప్లాన్ తీసుకున్నా 12 GB. సో అది వాడేసుకుంటున్నాను అనమాట. బాగుంది. జిబో టెలికామ్ ఒకటే నెట్వర్క్. అలాగే వెనక మాల్ ఉన్నది మొత్తం కూడా మార్కెట్. ఈ మాల్లోనే పెద్ద మార్కెట్, సూపర్ మార్కెట్ మొత్తం ఉన్నాయి. అన్నీ కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పటివరకు చూసుకున్నాం కదా, మరీ అంత పెద్దగా లేదు చెప్పాలంటే. జిబోటి అనే దేశం మొత్తానికి ఇదే మాలు.
ఈ దేశ పాపులేషన్ 10 లక్షల మంది. మన ఇండియా పాపులేషన్ ఇండియా కాదులేండి, మా గుంటూరు పాపులేషన్ చూసుకున్న సిటీ వరకు 10 లక్షల మంది. గుంటూరులో ఫీనిక్స్ మాల్ అని ఒకటి ఉంది, అది పెద్దగా ఉంటుంది దీనికన్నా. సో అలాగే డీమార్ట్ పైన ఇంకో మాల్ అని ఒకటి ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది. వీళ్ళకి సరిపడిన అయితే ఉందండి, ఎంతమంది జనాభా ఉన్నారు అంత వాటికి అన్నీ దొరుకుతున్నాయి. మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఇక చివరిగా ఈ జిబోటి ఊర్లో ఉన్న లోకల్ బీచ్కి అయితే వచ్చానండి. ఇంకొక విషయం అండి, ఈ జిబోటి దేశం అనేది మీరు మ్యాప్లో చూసుకుంటే సముద్రానికి కార్నర్లో ఉంది. అంటే ఈ జిబోటి దేశంలో ఏదైనా ఎయిర్ బేస్ కానీ బేస్ క్యాంప్ కానీ పెట్టుకుంటే వేరే దేశాలు ఇక్కడ నుంచి ముందుగానే శత్రువుల పైన ప్రతిదాడి చేసి వాళ్ళ దేశాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా వరకు బేస్ క్యాంపులు అయితే ఉన్నాయి వేరే దేశాలలో. ముఖ్యంగా చూసుకుంటే అమెరికా బేస్ క్యాంప్, అక్కడికి వెళ్ళి మనం వీడియో తీయకూడదండి అవన్నీ కూడా. సో ఇక్కడ అదొకటి, డ్రోన్ కూడా ఎగరేయడానికి లేదు ఈ దేశంలో. మనం ఏదైనా కానీ ఇట్లా కింద నుంచే తీసుకోవాలి. సో అమెరికా బేస్ క్యాంప్ ఉంది, తర్వాత చైనా బేస్ క్యాంప్ ఉంది, జర్మనీ బేస్ క్యాంప్ ఉంది, ఫ్రాన్స్ ఫ్రాన్స్ బేస్ క్యాంప్ ఉంది, ఇటలీ బేస్ క్యాంప్ ఉంది, జపాన్ బేస్ క్యాంప్ ఉంది. ఈ 6 దేశాల బేస్ క్యాంపులు అయితే ఇక్కడ ఉన్నాయండి. రీసెంట్గా మన ఇండియన్స్ అన్నారు మన ఇండియన్ బేస్ క్యాంప్ కూడా అతి త్వరలో ఇక్కడికి వస్తుందని. ఇక్కడికి వచ్చిందనుకోండి, మన దేశం పైన ఏమైనా దాడులు జరుగుతుంటే ముందుగానే ఇక్కడ నుంచే ప్రతిదాడి చేసి మన దేశాన్ని రక్షించుకోవచ్చు ఆ బేస్ క్యాంప్ ద్వారా. సారీ గైస్. ఓ దే ఆర్ ఎంజాయింగ్. Hey guys. Me? కాలు బాగా లేదంటే ఆడేవాడు నేను కూడా. మై లెగ్ వాజ్ నాట్ గుడ్. జై ఆఫ్రికా, ఇండియా, జై ఆఫ్రికా, జై ఇండియా, జై వరల్డ్. సూపర్ محمد شاروخ خان محمد రామ్ سلمان خان انا سلمان خان ప్రభాస్ سلمان خان ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ సూర్య మన వాళ్ళు మనమే ప్రమోట్ చేసుకోవాలి వేరే దేశాలు వచ్చినప్పుడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ జై టాలీవుడ్ జై సన్నీ లియోన్ ఓకే కమాన్ జై మియా ఖలీఫా انا ميا خليفه ఓకే చూశారు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి వీళ్ళంతా. బాగుంది బీచ్లో. యూ ఆల్ ఆర్ వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. ఐ లవ్ జిబోటి, పేద దేశమైన ప్రజల మనసు చాలా గొప్పదండి. ఏమంటున్నాడు? వాట్ హీ సెడ్ బ్రో? Mia Khalifa. You know Mia Khalifa? Everyone know bro, she's very famous. జై జానీ సిన్స్. అయిపోయింది. ఇంకెవరున్నారు? కమాన్
ఓ ఫోటో Aïe, Sodou. Sodou, Djibouti, Sodou, Djibouti. Welcome, Djibouti. వెల్కమ్ టు జిబోటి Welcome, Djibouti. ఓకే అవు ఇసుక మనీ ఓకే ఐ హావ్ ఓన్లీ 500 ఓకే షేరా నో దే ఆల్ డే బ్రో ఓకే డబ్బు ఒక జబ్బురా డబ్బులు ఏంది ఏమవుదు బ్రో ఐ డోంట్ హ్యావ్ నో చేంజ్ బ్రో నథింగ్ బ్రో దిస్ ఈస్ కేబుల్ ఓన్లీ కార్డ్స్ సారీ సారీ ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు దాకా నేను ఇంకా ఏదో అనుకున్నా కదరా ప్రేమ చూపిస్తున్నారు ఇదని అంతా డబ్బే యా అబ్బా కాలు ఒకటి అమ్మ ఇది ఒకటి రిపేర్ చేయించుకోవాలండి ఇండియా వెళ్ళంగానే ఫస్ట్ బాగుంది బీచ్ ఇసుక చూడండి మొత్తం రాళ్ళతోనూ నల్లంగా అయితే ఉంది మరి అంత తెల్లంగా అయితే లేదు అబ్బో బాగా లోతు ఉంటుంది అంటారా సో అది పెద్ద లోతు కూడా లేదండి చూడండి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో మంచిగా అసలు ఈ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు కొంచెం లోతుకు కూడా వెళ్ళి బాగుంది అదేనమ్మా బాగా ఉప్పంగా నీళ్ళు You give to them. సో ఇంకా ఇప్పటి వరకు చాలా చూసామండి జిబోతిలో ఈ దేశం గురించి కూడా చాలా తెలుసుకున్నాము బీచ్ అయితే బాగుంది సింపుల్గా శుభ్రంగా ఉంది చూసుకోండి మెయిన్ ఎక్కడ చూసుకున్నా శుభ్రంగా ఉంది బీచ్ అటు సైడ్ ఇప్పుడే శుభ్రంగా అన్నాను అటు మళ్ళీ చెత్త ఏంటోలే అన్నీ మనకు కావాల్సినట్టుగా ఉండవు కదా ఇక మనం ఇన్ని ప్లేసులు చూడడానికి ముఖ్య కారణమైన మన శ్రావణ్ భయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే అమీన్ థ్యాంక్ యూ సో మచ్ You're welcome, bro. సో మనోడు కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు వీడియోలు తీయడానికి అందరితో లోకల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్లో మాట్లాడడం బాగా చేశాడు ఓకే లెట్స్ గో టు శ్రవణ్ Okay, nice. యా We will మీట్ go- శ్రవణ్ Okay, nice. ఇక మన శ్రవణ్ బ్రో వర్క్ చేస్తున్న దీంట్లోనే మేనేజర్గా చేస్తున్నాడు నిజంగా మన శ్రావణ్ భయ్య అస్సలు వదలట్లేదండి మళ్ళీ ఒక పెద్ద హోటల్కి తీసుకొచ్చి ఇక్కడ మీరు కాఫీ తాగాల్సిందే వెళ్తున్నారు కదా అని చెప్పి తీసుకొని వచ్చారు భయ్యా ఏమంటారు భయ్య దీన్ని కాఫీ నాతే బాగుంటుందా ఓకే షుగర్ ఉండదు కదా షుగర్ లేదు షుగర్ కావాలనుకుంటే ఎక్స్ట్రా వద్దు నాకు షుగర్ ఏం వద్దు ఈ కాఫీలు అయితే మార్నింగ్ నుంచి పొద్దున కాఫీ తాగలేదు బాగుంది షుగర్ లేకపోయినా బాగుంది వితౌట్ షుగర్ ఓకే శ్రవణ్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ నో ప్రాబ్లం అప్ప చాలా సపోర్ట్ ఇచ్చారు మీ వల్ల కొంచెం అద్భుతమైన వీడియో తీయగలిగాను సో మరి ఇప్పటి వరకు వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అంతే ఎంజాయ్ చేయండి బాయ్